హాయ్, నా పేరు నవీన్. ఎల్ఐసిలో ఇన్సూరెన్స్ అడ్వైజర్గా వర్క్ చేస్తున్నానండి. చాలామంది నా కస్టమర్స్ అడిగారు, బాబు మా శాలరీ వచ్చేసి 1-2 డేట్లో వస్తుంది, కానీ అకౌంట్ నుంచి అమౌంట్ వచ్చేసి 28-22లో అమౌంట్ డిడక్షన్ అవుతుందని చెప్పి చాలామంది చెప్పారు. వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నా. మనం ఎల్ఐసిలో మంత్లీ పాలసీ తీసుకొని ఈనేజ్ పెట్టుకున్నట్టయితే ఏ డేట్లో ఎల్ఐసి పాలసీ డేటా కమిట్మెంట్ తీసుకుంటే ఏ డేట్లో అమౌంట్ అనేది డిడక్షన్ అవుతుందో దానికోసం ఈ వీడియో చేస్తున్నానండి. ఫస్ట్ వన్, మెయిన్గా ఈనేజ్ అంటే ఎలక్ట్రానిక్ నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్. మనం ఫస్ట్ డేట్ టు 7th ఈ మిడిల్లో మనం పాలసీ తీసుకున్నట్టయితే 7th అమౌంట్ అనేది డిడక్షన్ అవుతుందండి. 8th డేట్ టు 15th ఈ మిడిల్లో మనం పాలసీ తీసుకున్నట్టయితే 15th అమౌంట్ అనేది డిడక్షన్ అవుతుందండి. 16th డేట్ టు 22 ఈ మిడిల్లో మనం పాలసీ తీసుకున్నట్టయితే 22 అమౌంట్ అనేది డిడక్షన్ అవుతుందండి. 23 టు 28 ఆర్ 30 ఈ మిడిల్లో మనం పాలసీ తీసుకున్నట్టయితే 28లో అమౌంట్ అనేది డిడక్షన్ అవుతుందండి. ఏ డేట్లో అకౌంట్ నుంచి అమౌంట్ డిడక్షన్ అవ్వాలి అనేది డేట్ ఆఫ్ కమిట్మెంట్, మనం తీసుకున్న డేట్ ఆఫ్ కమిట్మెంట్ పై డిపెండ్ అయి ఉంటుందండి. మరిన్ని అప్డేట్స్ కోసం స్క్రీన్కే కనిపిస్తున్న నా నెంబర్ 90784444